2009లో విడుదలైన మగధీర మూవీ అప్పట్లో టాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాసింది. ఈ రికార్డులన్నీ 6 ఏళ్లకు పైగా పదిలంగా ఉన్నాయి. మెగా హీరో రామ్ చరణ్ హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం టాలీవుడ్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్ ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కిందని తెలుస్తోంది. దీనికి కారణం సుశాంత్ సింగ్ రాజ్పుత్, కృతి సనోన్ జంటగా రాబ్తా మూవీని నిర్మించాడు దర్శకుడు దినేష్ జైన్. అయితే ఈ కథ మొత్తం మగధీర కథకి కాపీలా ఉందట. 2 జన్మల ప్రేమ కథ, గత జన్మలో రాజులతో వైరం, మళ్ళీ మరొక జన్మలో ప్రేమించుకోవడం, ఇలా రాబ్తా మూవీ థీమ్ మొత్తం మగధీర చిత్రానిదే కనిపిస్తోందట. దీంతో ఈ చిత్ర విడుదలని అడ్డుకోవాలని గీతా ఆర్ట్స్ కోర్టు మెట్లు ఎక్కిందని అంటున్నారు. ఇప్పటికే కాపీరైట్స్ చట్టం ప్రకారం కేసు నమోదు చేయగా విచారణ జరిపి రాబ్తా మేకర్స్కి హైదరాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసిందట. జూన్ 1న తదుపరి విచారణ జరగనున్నట్లు తెలుస్తుంది. అయితే జూన్ 9న రాబ్తా మూవీని విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేసుకుంది. మరి ఈలోగా కేసును పరిష్కరించుకొని ఈ సమస్య నుండి మేకర్స్ బయటపడతారో లేదో చూడాలి.